మొదటిసారి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారి అపజయాలకి దోహదపడ్డ అంశాలు అంటే ప్రజా సమస్యలు అన్నవి కేవలం డబ్బుతోటే సంబంధించింది కాదు, బియ్యం ఇవ్వడంతో సంబంధించింది కాదు. ప్రజలను పలకరించేవాడు కావాలి, వాళ్ళకు ఉన్న సమస్యలు వాళ్ళు వేసే ప్రశ్నకు జవాబు చెప్పాలి. ప్రశ్నకు జవాబు చెప్పకుండా ప్రశ్న జవాబు లేని మంత్రి గారు అరెస్ట్ చేశాడు అన్నాడు బందర్లో. ఓ కుర్రాడు క్వశ్చన్ వేస్తే సీఎన్ పిలిచి వీడిని అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ కట్టాడు అన్నాడు. ఇటువంటి సంఘటనలు ఇంకెన్ని ఉన్నాయో. కబ్జాలు విపరీతంగా పెరిగేయండి. ఆ కబ్జాల మీదే మంత్రిగా ఎమ్మెల్యేగా చెప్పుకుంటారు వాళ్ళు, లేదా కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఈ సివిల్ మ్యాటర్ అని వాళ్ళు పట్టించుకోరు. చాలా చాలా రకమైనటువంటి దాన్ని ఏమంటారంటే అందించే చెయ్యండి. అధికారులు అంటే భరోసా ఇవ్వాలి, ధైర్యం ఇవ్వాలి, సమస్య పరిష్కారం కావాలండి. ఒక గంట 15 మా నాన్నగారు పోయినప్పటి నుంచి మా బాబాయ్ మాకు ఆ స్థలం కబ్జాలో ఉంది అంటాడు ఒక 20-30 సంవత్సరాల నుంచి. వెంటనే దాని పరిష్కారం కనపడాలి. కోర్టులో దావపడే అంటే నువ్వెందుకు అక్కడికి వెళ్తే ఏం అవట్లేదు కాబట్టి నీ దగ్గరికి వచ్చాను. కాబట్టి అనేక సమస్యలు ఉన్నాయి. సమస్యలు ఎత్తుకుంటే బోల్డ్ సమస్యలు ఉంటాయి. సమస్యలకి పరిష్కారంగా ఎవరైతే అక్కడ పెద్ద దిక్కుగా ఉండాలో పెద్ద దిక్కు లేని పరిస్థితి అయిపోయిందండి. అక్కడేమో జనభూమి కమిటీలు అసలు సామాన్యుడు మాట వినలేదు ఎవరు. ఓకే, రాజకీయ స్టాంప్ వేసేది అందరి మీద. వీడు మనోడే, వీడికి ఇవ్వక్కలు, వాడు మనవాడు కాదు, మనవారికి అస్మదీయుడు తస్మదీయుడు. చాలా దారుణం, చాలా దారుణం. ఇదే పరిస్థితి కొనసాగింది ఇక్కడ. 2014లోంచి 19 దాకా ఏ అంశాల మీద చంద్రబాబు నాయుడు మీద అసంతృప్తి వెళ్ళకెక్కారో ప్రజలు, అదే అసంతృప్తి జగన్మోహన్ రెడ్డి మీద వెళ్ళకెక్కారు. కానీ ప్రజలకి గతం మర్చిపోతారు కాబట్టి వీడిని దింపేయాలనుకుంటారు అంతే. ఇతను దింపేయాలనుకున్నారు. దింపేయాలంటే రైట్ చంద్రబాబు నాయుడు ఒకసారి దింపేశాం కదంటే మూడో ప్రత్యామ్నాయం ఏది? మూడో ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి పొయ్యిలోంచి పెనమించి పొయ్యిలో పడడం, మళ్ళీ పొయ్యిలోంచి పెనమేకి రావడం. అలాగే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలించిన అంశాలు 2024లో గెలవటానికి అంటే ఏం చెప్తారు సార్? కరెక్ట్, మంచి ప్రశ్న వేశారండి. ప్రధానంగా ఆయనకి అనుకూలించిన పరిస్థితులు ఒకదాన్ని కూడా చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ని ఎలా కట్టేసుకోగలిగాడు కానీ ఆయన కట్టేసుకోగలిగాడు. భారతీయ జనతా పార్టీ తోటి ఆయన ఉన్నాడు అసలు పవన్ కళ్యాణ్. అవును, భారతీయ జనతా పార్టీ ఉద్దేశం నా ప్రకారం ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రిగా అతను ప్రమోట్ చేద్దాం అనుకున్నారు. ఓకే, స్థానికుడు, బలం ఉన్నవాడు, ప్రజల్లో ఆదరణ ఉన్నవాడు, యువకుడు అంటే రాజకీయాల్లో అందరికన్నా యువకుడు. కాబట్టి పవన్ కళ్యాణ్ అతనితో చేరడం, అతను అరెస్ట్ అయ్యి జైల్లో ఉండగానే అక్కడ పరామర్శకి వెళ్ళి పొత్తు ప్రకటించేయడం పవన్ కళ్యాణ్. రెండోది భారతీయ జనతా పార్టీతో పొత్తుకి పవన్ కళ్యాణ్ గారు దూతగా వెళ్ళి అస్థినకు దూతగా వెళ్ళి భారతీయ జనతా పార్టీ వర్గాలను ఒప్పించాడు. ఆయనే పబ్లిక్గా బయట చెప్పాడు, నన్ను తిడుతున్నారు, చివాట్లు పెడుతున్నారు, ఎందుకు వస్తున్నారు, ఎందుకు కూటమి వద్దు, మన ఇద్దరం కలిసి ఉందాం, వెళ్ళినప్పుడల్లా తిడుతున్నారు, చివాట్లు పెడుతున్నారు, ఎన్ని చివాట్లు తిన్నానో ఈ పొత్తు కుదర్చడానికని పొత్తు కుదిరిద్దని చెప్పాడు ఆయన. ఓకే, కాబట్టి ఆయన పొత్తు కుదర్చడంలో ప్రధాన పాత్ర వహించింది పవన్ కళ్యాణ్. ఒప్పుకు తీరాలి, తప్పేమీ లేదు దాంట్లో. అది ప్రధాన అంశాలు ఆయనకి అనుకూలించినవి. జగన్మోహన్ రెడ్డి గారి ఫెయిల్యూర్స్ని బాగా ఎక్స్పోజ్ చేసి జూమ్ వేసి చూపించాడు ఈయన. ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ప్రజలందరూ భయపడేలాగా ఉపయోగించుకున్నాడు ఆయన. ఇది ఒక యాంటీ, దాని ఏమిటంటే సామాజికంగా ఒక ప్రజలందరినీ భయపెట్టేశాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజలు వాళ్ళ ఆస్తుల మీద హక్కులు కోల్పోతారు, ఆస్తులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తనఖా అయిపోతాయి అని అందరూ అబ్సెంటీ ల్యాండ్ లార్డ్సే కదా ఎక్కువ మంది గ్రామాల్లో, పట్టణాలకు వెళ్ళిపోయారు కదా. అంచేత మన భూములన్నీ నాకు కబ్జా చేస్తాడు, ఇప్పటికే అసలు మనకు చాలా ఇబ్బందిగా ఉంది. ఆ భయం ఒకటి వచ్చేసింది. ఓకే, అడ్వాంటేజ్ తీసుకున్నారు. సరైన సమాధానం చెప్పలేదు ఎవరు. ఇతను లేవనెత్తిన అనేకమైన అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కానీ ఆ పార్టీ వాళ్ళు కానీ సంతృప్తికరమైన రిప్లై ఎన్కౌంటర్ చేయలేపారు. అది అడ్వాంటేజ్ చంద్రబాబు నాయుడికి. మూడో అడ్వాంటేజ్ ఏమిటంటే
కొంచెం వ్యాక్యూమ్ ఉంది, రాజకీయ వ్యాక్యూమ్. ఈయన యాక్టివ్ పొలిటీషియన్ కాదు. జగన్మోహన్ రెడ్డి యాక్టివ్గా అందరిని కూడగలుపుకుని అందరిని పట్టుకుని వెళ్ళి పలకరిస్తే, రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి ఎవరినో పరిచయం చేస్తే మళ్ళీ మా ఫ్రెండ్ అనేప్పటికి మీకేం కాదు ఫ్రెండ్, మాకు కూడా ఫ్రెండే, మీ ఫ్రెండ్ అయితే మా ఫ్రెండ్ కాదేమిటి, కలిసి చూడండి ఎప్పుడైనా, మళ్ళీ వెళ్ళి నమస్కారం చెప్తే ఎలా ఉన్నారు బాగున్నారా అని పలకరించేవాడు. ఆయన ప్రజల్లో ఉండాలి, ప్రజల్లో పోగేసుకోవాలి. నాయకుడు తన యొక్క ఫాలోవర్స్ని పెంచుకోవాలి. ఫాలోవర్ అనొద్దండి, స్నేహితులు పెంచుకోవాలి. రండి ఏ బ్రాండ్ పెళ్ళిళ్ళకి వెళ్ళాలి, పెళ్ళిళ్ళకి వెళ్ళి పిల్లల్ని ఆశ్చర్యించి కొడుకు నాశనం ఏం చదువుతున్నావు నువ్వు, మీ నాన్నలకు బైక్ రావాలి, నువ్వు చేసినా మీ నాన్న ఎంత మంచి వాడు చేస్తా బాగా స్టేట్లేడా, నువ్వు సాధించాలని. నేను అలా వ్యక్తిగత సంబంధాలు ఉండాలి. బయట ప్రజలతో సంబంధాలు లేని వాడు రాజకీయ నాయకుడు కాదండి. అరెస్ట్ అవుతున్నాడు, ఎమ్మెల్యేలు అందరికీ అలా తేర్చాలి, అందరితో ఇతను కూడా ఉండాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఇండస్ట్రియలిస్టులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, వ్యవసాయదారులు, విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, డాక్టర్లు, హాస్పిటల్ యజమాన్యం, చిన్న వ్యాపారస్తులు ఇన్నోవేటివ్గా అంచేత అనేక రకాలుగా అభివృద్ధి చెందడానికి ఎంతో ప్లాన్తో వస్తారు, వచ్చి కలుస్తారు. నేను నాకు ఒక 20 ఎకరాలు ఇప్పించండి, అక్కడ మహిళలతో ఒక చిన్న పరిశ్రమ పెట్టిస్తా. అది కూడా ఏమిటది, కుటీర పరిశ్రమలాంటిది, చేతులతోటే తయారవుతాయి వస్తువులు, మిషన్ వాడడం. మహిళా స్వావలంబన ఉంది, మనకి ఆర్థిక స్వావలంబన వస్తుంది. దీని మీద అసలు ఎవరైనా చెప్పడానికి ఏది ఆధారం లేదు. ఓకే, ఆత్మనిర్భర్ భారత్ అన్నాడు మోడీ గారు. ఎంత పనిచేస్తుంది అది. ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళి కలవచ్చు, ఎవరినైనా అంతే కాదు టపా అక్రాస్ ది టేబుల్ శాంక్షన్స్. ఏంది ఇది ఇక్కడెక్కడ రాష్ట్రం అభివృద్ధి చేయడానికి మేము కూడా ఉన్నాం, మా భాగస్వామ్యం కూడా ఉంది, మేము కూడా మీతో సహకరిస్తాం. నా దగ్గర ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉన్నాయి. ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టారు, రైట్. పిల్లలుగా ఆ స్థాయిలో మీడియంని అవగాహన చేసుకునేటువంటి వాతావరణం కల్పించబడిందా. మాతృభాషలో విద్యాబోధంతో కష్టం అవుతుంది. అంటే ఇంగ్లీష్ మీడియం పెట్టదని అంటలేదు, ఏదో ఉన్నత వర్గాలకైనా అని. మనకి మన అందరం మీకు ఇంగ్లీష్లో విద్యాబోధన అన్ని దేశాల్లోనూ లేదు. ఇంగ్లీష్లో విద్యాబోధన ఉండే వాళ్ళే అందరూ కూడా బాగా చేరుని. అబ్దుల్ కలాం గారు ఇంగ్లీష్లో ప్రాథమిక విద్య ఇంగ్లీష్లో చదువుకోలేదు. కాబట్టి ఆ వనరులు అక్కడ అట్మాస్ఫియర్, అంబియన్స్, స్కూల్లో పిల్లలతో టీచర్లన్నీ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారా తెలుగులో మాట్లాడుతున్నారా. నీ మైండ్ ఏ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేస్తుంది ఫ్రీగా చెప్పాలనుకున్నప్పుడు తెలుగులోనే మాతృభాషలోనే ట్రాన్స్లేట్ చేస్తుంది ఈ పిల్లలకి. కాబట్టి దీన్ని ఏమంటారు బట్టలనెక్స్. వీటిలన్నింటినీ నువ్వు అధిగమించి సరైన సమర్థవంతమైన ఉపాధ్యాయులు, ఆ రకమైన ఏదో ఎలమంచిల్లోనే కాదు, ఎలమంచిలో కాదు, బెండపూడిలో జరిగింది ఎక్స్పెరిమెంట్. ఓకే, 1-2 స్కూల్స్ ఎక్స్పెరిమెంట్ చెయ్యి. కండిషన్ ఏమిటి, మీరు స్కూల్లోకి వచ్చినప్పటి నుంచి వెళ్ళే వరకు ఇంగ్లీష్లోనే మాట్లాడాలి పిల్లలు. వారానికి ఒక రోజు మాతృభాషలో మాట్లాడదాం. బొత్తిగా పాడు చేసేద్దు, మాతృభాషకు దూరం చేసేద్దు, మైండ్ డల్ అయిపోతుంది. వారానికి ఒక రోజు ఫ్రీ, మీరు తెలుగు ఎవరి ఇష్టం వచ్చిన భాషలో వాళ్ళు మాట్లాడాలి. అంటే వారం రోజులు మన పాఠశాలలో ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. కాబట్టి ఇంగ్లీష్ని నువ్వు రిప్రజెంట్ చేయగలవు, నీకున్న ఐడియాని ఇంగ్లీష్తో రిప్రజెంట్ చేయగలవు. అది ఈ రకమైన పరిశోధన జరగకుండా మీకెంత అంత అనుభవం ఏముంది ముఖ్యమంత్రి గారు అనుకోని నేను భాషల మీద. కాబట్టి ఇటువంటి ఫెయిల్యూర్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, ఇటువంటి ఫెయిల్యూర్స్లో ప్రధానంగా తన యొక్క పరిపాలన మీద ఎవరైనా ప్రశ్నిస్తే ప్రశ్నకి సరిగ్గా సమర్థవంతంగా, యుద్ధ వాతావరణంలో కాదు, నువ్వు అంత పెద్దవాడు అయిపోయావా, నీకు అన్నీ తెలుసు అనుకున్నావా, నీకేం తెలుసు, నువ్వు మాట్లాడుతున్నావు, ఇది కాదు. వాడిని సంతృప్తికరంగా, వాడు కూడా ఈయన దగ్గర మంచి సమాధానం నాకు దొరికింది, ఈజ్ కరెక్ట్, కన్విన్స్ చేయడానికే సమాధానం అండి. కన్విన్స్ చేయలేవు నువ్వు, నీకు కెపాసిటీ లేదు, కన్ఫ్యూజ్ చేస్తావు, లేదా అథారిటీ చూపిస్తావు, వార్నింగ్ ఇస్తావు, సిఏ గారిని పిలిచి అరెస్ట్ చేయమంటావు, ఎఫ్ఐఆర్ కట్టమంటావు. చంద్రబాబు నాయుడు గారికి మీకు తేడా, కాబట్టి చంద్రబాబు నాయుడు మళ్ళీ అనుకుంటారు.